హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక 2 మాటలు మనం తెలుసుకుందాం. ముగ్గురు మంచి స్నేహితులు అన్నమాట. ఆ ముగ్గురు మంచి స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే, ఒకరికొకరు ప్రాణం అంటే ప్రాణం ఇచ్చుకున్నంత వారనమాట. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. కలిసి ఉండేవారు. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా హ్యాపీగా ఉండేవారు ఒక ఊర్లో. ముగ్గురు 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు. అయితే ఒకానొక రోజు ఆళ్ళకొచ్చిన ఆలోచన ఏమిటంటే, అరే! ఈ భూమి మీద బతికినంత కాలం ఇదేనా మనకు పొద్దున లేసి సాయంత్రం దాకా ఈ పొద్దున లేసి ఈ పని, ఈ కథ, ఈ లొల్లి, ఈ కథలు, కార్ఖానాలు ఇవన్నీ ఇవే శ్రమలేనా ఇగ? మనిషికంటూ ఇగ ప్రశాంతత లేదా? ఇగ ప్రశాంతమే లేదా? అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ఆలోచన చేసుకొని ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చిరంట. ఏంది ఆ నిర్ణయం అంటే, ముగ్గురికి ముగ్గురు అరే! ఎన్ని రోజులున్నాయ్యా, ఈ భూమి మీద ఈ కష్టాలు తప్పవు మనకు, ఊకే చనిపోదాం, కష్టాలు తగ్గిపోతాయని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ముగ్గురు చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణాలుంటాయి. చాలా ఉంటాయన్నమాట. కారణాలుంటాయి. అయితే ఆ కారణాలను బట్టి వీళ్ళు చనిపోవడానికి తయారైతే, మరి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ముగ్గురు కలిసి వెళ్ళిపోయి అక్కడ ట్రాక్ ఉంటదిగా, ట్రైన్ వచ్చే ట్రాక్ ఉంటదిగా, ఆ ట్రాక్ పైన తలలు పెట్టి, ఆ పట్టాల మీద తలలు పెట్టి పండుకున్నారనమాట. అయితే వాళ్ళు ముగ్గురికి 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు. ఏమది కేటగిరీలు అంటే, ఒకడేమో అందులో బాగా డబ్బున్నవాడు, ఇంకొకడేమో అడుక్కొని తినే వ్యక్తి, ఇంకొకడేమో మధ్యతరగతి వాడు. ఈ ముగ్గురు కలిసేసేసి లైన్‌గా పండుకోవడం జరుగుతుంది. ఇలా ఫస్టు డబ్బున్నవాడు పండుకున్నాడు, సెకండు అడుక్కొని తినే వ్యక్తి పండుకున్నాడు, థర్డు మధ్యతరగతి వాడు పండుకున్నాడు. అక్కడి నుంచి ట్రైన్ వస్తూ ఉన్నది. ట్రైను దగ్గరికి వచ్చిన కొద్దీ వీళ్ళకి గుండె గుబుల్లుమంటుందనమాట. ఇక అరే! ఏమో చనిపోతున్నామని. అయితే ఫస్టు డబ్బున్నోడు ఏం చేసిండంటే, నీ అవ్వ నేనెందుకు చచ్చిపోతారా, నేను సావనే నాకు ఫుల్లు డబ్బుంది, డబ్బుతోని ఆనందంగా బతకొచ్చు అని చెప్పేసి వాడు టక్కున లేచిపోవడం జరుగుతుందనమాట. సెకండ్ వచ్చేసి ఎవరైతే ఈ అడుక్కుని తినే వ్యక్తి ఉన్నాడో చూడండి, అతను కూడా సేమ్ అలాగనే నేనేమో రోజుకు 2 ఇండ్లు అడుక్కొనైనా తినేసేసి బతికేస్తానని చెప్పేసి వాడు లేచిపోవడం జరుగుతుంది. ఇక మూడో వ్యక్తి ఉంటాడు చూడండి, వాడు మాట ఇచ్చిన మనిషి అనమాట. మాట ఇచ్చిన మనిషి. ఇంకొకటి ఏంటంటే, అటు ఇటు ఆశ లేనివాడు, ఆశ కలిగినవాడు కాడు. కాబట్టి ఏం చేస్తాడంటే, ఇక ట్రైన్‌కి బలి అయిపోతాడు. ట్రైన్ వచ్చేస్తుంది, పైన ఎక్కేస్తుంది, చచ్చిపోతాడు. దీన్ని బట్టి మనము ఏం ఆలోచన చేయాలి అని అంటే, నేను అనేది అందరము ఆలోచించవలసిన విషయం అయి ఉన్నది. ఏంటంటే, డబ్బున్నోడు నాకు డబ్బు ఉంది కదా అని చెప్పేసి టక్కుమని లేచిపోయి బతికి బయటపడ్డాడు. అడుక్కొని తినేవాడికి సిగ్గు శరం అంటూ ఏమి ఉండదు. కాబట్టి ఆ మనిషి నేను అడుక్కొనని తినేసి బతికేస్తానని చెప్పేసి ఆయన బతుకు మీద ఆశ కలిగి లేచిపోవడం జరుగుతుంది. ఇద్దరి మధ్యలో నలిగింది ఎవరు? మధ్యవర్తి వాడే కదా. మధ్యవర్తి మనుషులు ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా, ఎక్కడైనా ఇలాగనే ఉంది. సమాజము అటు అడుక్కొని తినలేడు మధ్యవర్తి, ఇటు డబ్బులు లేవు అనుభవించడానికి. మరి ఆ మనిషికి పట్టిన గతి ఏమిటి తెలుసా? మరణం. అలాగనే మన సమాజంలో ఇదే రీతిగా ఉన్నంత కాలము ఈ భూమి మీద ప్రతి ఒక్కడు ఇలాగనే చనిపోతూ ఉన్నారు. మధ్యతరగతి ఎందుకు అయిపోతున్నాడంటే, అటు ఉన్నవాడు సపోర్ట్ లేదు, ఇటు అడుక్కొని తినేవాడు కూడా వాడికి సపోర్ట్ లేకుండా అయిపోతుంది. కాబట్టి వాడికి సలహా ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఈ రీతిగా జరుగుతూ ఉన్నది. మన సమాజం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి గమనించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞాపన చేస్తున్నా. ఎందుకంటే ఒక మధ్యతరగతి చనిపోవడానికి కారణము మనమే అవుతున్నాం.
ఆ మధ్యతరగతి వాడిని ఏదో ఒక రకముగా ఒక రూట్‌లోకి నడిపించి అతన్ని మనం హెల్ప్ చేసినట్టయితే గనక, లేదా అతనికి ధైర్యం ఇచ్చి "అరే! అలా కాదురా బాబు ఇగో ఇలా బతుకు" అని చెప్పేసి బ్రతుకుని మనము గనక సలహా ఇస్తే గనక, ఇటు సిగ్గు శరం వదిలేసి అన్నా కనీసం అడుక్కొతినన్నా బతికేస్తాడు. లేదా అనంటే ఆ డబ్బున్న వ్యక్తి ఎవరైనా సరే, మన ఫ్రెండ్స్‌లలో గాని, మన వాళ్ళు గాని, మన ఊర్లలో గాని, వాళ్ళని కొంచెం ప్రోత్సాహం చేసినట్టయితే గనక, లేదా వాడి మైండ్‌లో ఏముంది? ఏం పని చేయగలడు వీడు? ఏం పనికైతే వీడు సెట్ అవుతాడు అని చెప్పేసి గనక మనకు ఆలోచనొచ్చి గనక, ఆ వ్యక్తికి ఆ పని విషయంలో కనీసం హెల్ప్ అన్నా చేస్తే, ఆ మనిషి బతికి బట్టగట్టి మరి ఇంకొకరికి రాబోయే రోజుల్లో ఆదర్శముగా అతను నిలబడతాడని చెప్పేసేసేసి వాడిలో ఉన్న తెలివేంటో, వాడిలో ఉన్న ఆ యొక్క పనితనం ఏమిటో కనిపెట్టి మనం వారికి హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని మన సమాజం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పేసేసి మనం ఈ విధముగా నాకొచ్చిన ఈ యొక్క ఆలోచనను బట్టి మీ ముందు నేను ఈ ఆలోచనను పెట్టాను. ఒకసారి దయచేసి అందరూ కలిసి ఈ ఆలోచనని మరి ఒకసారి ఆలోచన చేసి దీన్ని ఏం చేయాలనే దాన్ని బట్టి ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పేసి అందరం కలిసి ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి మరొక్కసారి నేను అందరినీ బ్రతిమిలాడుతూ వేడుకుంటున్నా. ఓకే. గుడ్ బై.